మొక్క ఎంత బాగుందో. గుండ్రటి వంకాయ మొక్క. వంకాయల్లో చాలా రకాలు. తెల్లటి వంకాయ, ఆకుపచ్చ వంకాయ, ఆకుపచ్చ పైన సారలు, సేమ్ కోడిగుడ్లాగా ఉన్న వంకాయ, అలా ఎన్ని రకాల వంకాయలు. మనకు తెలిసినవి ఒక 4% కూడా ఉండవు, అన్ని రకాలు ఉన్నాయి. వీటిల్లో బాపట్ల వంకాయ చాలా ఫేమస్, టేస్ట్ చాలా బాగుంటుంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ కదా బాపట్ల, వాళ్ళు డెవలప్ చేసింది. నాకు దొరకలేదండి ఆ సీడ్, ఈసారి ట్రై చేయాలి. సీడ్ కలెక్షన్ చాలా పెద్ద పని అండి. ఒకవేళ తెచ్చినా కవర్ పైన ఉన్న సేమ్ మొక్క రాదండి. లోపల ఒకటి ఉంటుంది, పైన ఒకటి వస్తుంది. ఒక్కోసారి చాలా ప్రాబ్లం అవుతుంది ఈ సీడ్ కలెక్షన్. టెర్రస్ గార్డెన్ల వల్ల ఎన్ని బెనిఫిట్సోనండి. ఆర్గానిక్ ఫుడ్తో పాటు మంచి ఆలోచనలు, మంచి వాతావరణం, వాటితో పాటు మన పిల్లలకి మొక్కల పట్ల ఆసక్తి కలగడం ఒకటండి. ఇవాళ నగరాల్లో మొక్క అంటే ఏంటో తెలియదండి పిల్లలకి. కూరగాయలు ఎలా వస్తాయి, మొక్కలేంటి అనే అవగాహన ఉండవు కదండి వాళ్ళు చూడడానికి, తెలియడానికి. పిల్లలకి మొక్కల పట్ల ఆసక్తి కలిగించడం ఒక మంచి పరిణామం అండి. పర్యావరణం పైన ఆసక్తి పెరుగుతుంది, పర్యావరణం విలువలు తెలుస్తాయి. ఇవాళ అది చాలా స్పాయిల్ అయిపోయింది కదండి పర్యావరణం. మట్టిలో చేతులు పెట్టే పిల్లలే కనిపించరండి, అవకాశం ఉండదు కదా. గింజలు పెడితే మొక్కలు వస్తాయని, ఈ మట్టిలో మొక్కలు పెరుగుతాయని ఇవన్నీ ఏమీ తెలియదండి. ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ పిల్లలకి మనం ఇవ్వడం వల్లే వస్తుందండి. అది మనకి లభ్యత ఉంటేనే వస్తుందండి, మనకు గార్డెనింగ్ ఉంటేనే వస్తుంది. హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రీదేవి. ఈవేళ సీడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఒక కాయని బాగా సీడ్ కోసం వదిలేసామండి. బాగా ముదిరే వరకు ఉంచి ఆ కాయని అప్పుడు కట్ చేసామండి. అది ఎలా నిలవబెట్టుకోవాలో చూద్దాం. చూశారు కదా, ఈ కాయ బాగా పగిలే దశ వరకు చెట్టునే ఉంచి అప్పుడు కోసుకోవాలండి. చూడండి ఎంత బలంగా పెరిగిందో. యాక్సా బ్లేడ్తో కొయ్యవలసి వచ్చిందండి, అంత బలంగా పెరిగింది. ముదురుకాయ కదండి, తొందరగా తెగదు. సీడ్ బలంగా ఉంటే నెక్స్ట్ మొక్క చాలా బలంగా వచ్చి చీడపీడలు ఉండవండి. అదిగాక మనం తయారు చేసుకున్న సీడ్ అయితే కన్ఫామ్గా ఆర్గానిక్ అయి ఉంటుందండి. బయట దొరికేవి ఆర్గానిక్ సీడ్స్ అయి ఉండవు. సీడ్ మన దగ్గర ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు 4 గింజలు వేసుకుని నారు పోసుకోవచ్చండి. ఎలాంటి బ్రీడ్ ఉందో మన దగ్గర తెలుస్తుందండి. బయట అయితే అలా కలెక్షన్ కష్టం అండి. చూస్తున్నారు కదా ఎంత గింజ ఉందో. ఈ గింజ అయితే కాలనీ అంతా సరిపోతుందండి, అన్ని గింజలు వస్తాయి. నారు పోసుకుని శాప్లింగ్స్ ఫ్రెండ్స్కి ఇచ్చి గార్డెనింగ్ని ఎంకరేజ్ చేయొచ్చండి మన దగ్గర సీడ్ ఉంటే. ఇలా కట్ చేసుకున్నాక ఒక నెట్లో వేసి ఎండ కాకుండా నీడన గాలి తగిలే చోట తడవకుండా హ్యాంగ్ చేసుకోవాలండి. 2 నెలలు అయ్యేసరికి ఇందులో కండంతా సీడ్ ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి. సీడ్ చాలా బలంగా తయారవుతుంది. వంకాయలు ఇష్టపడిన వాళ్ళు ఉండరండి. కూరగాయల్లో రాజా లాంటిది కదండి వంకాయ. చాలా రకాల రెసిపీలు. కానీ దీంతో చిన్న సమస్య అండి. కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు,
స్కిన్ ఎలర్జీ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి వీటితో. పొడవు వంకాయ అయితే గుత్తులు గుత్తులు పడుతుందండి. ఎంత కాపు పడిందో, పడిన పువ్వల్లా నిలిచిందండి. కాయ అందుకే బలంగా ఎదగలేదు అంత కాపు మీద. అందుకే హార్వెస్ట్ చేసేద్దామని కోస్తున్నామండి. మీరు ఏ టైప్ ఆఫ్ వంకాయ ఇష్టపడతారు? పొడవుదా, గుండ్రటిదా? ప్లీజ్ కామెంట్ రూపంలో పెట్టండి. వంకాయలో ఎన్ని రెసిపీలో వంకాయ ఇష్టపడని వాళ్ళు ఉండరు. చూస్తున్నారు కదా ఎంత కాపో. ఒక్క మొక్క అండి ఇంత కాయలు కాసింది. కుండీలో ఒక మొక్క ఇంత కాపు కాసింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఇట్. దీనికల్లా ఫ్రూట్ జ్యూస్లేనండి ఇచ్చింది. ఆ ఫ్రూట్ జ్యూసులకే ఇవి ఇలా పెరిగాయి. ఉల్లిపాయ పీల్ నీళ్ళలో నానేసి ఇచ్చిన పూత బాగా నిలుస్తుందండి. పూత నిలవాలంటే ఉల్లిపాయ పొట్టుని నీళ్ళలో నానేసి ఇవ్వాలి.